ఈ వీడియోలో నేను ఈ ఆఫీస్ చైర్ రివ్యూ చెప్తానన్నమాట. సో ఈ ఆఫీస్ చైర్ ఫస్ట్ కాస్ట్ వచ్చేసి 3200 రూపీస్. ఇది నేను బయట షోరూంలో తీసుకున్నాను, ఫర్నిచర్ షాప్లో. ఇది మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఆన్లైన్లో ప్రైస్ వచ్చేసి మనకి 2700 3000 అరౌండ్లో పడుతుంది. ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఒక 200 to 300 డిఫరెన్స్ ఉంటుంది. ఆన్లైన్లో తగ్గచ్చు ప్రైస్. బట్ ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మళ్ళీ అది ఎలా వస్తుందో అని చెప్పి భయం, ఎందుకంటే ఫర్నిచర్ కదా. సో మళ్ళీ మనం కూర్చున్నప్పుడు దీని లెంత్ మనకి సరిపోతుందా లేదా, ఇదన్నీ డౌట్స్ ఉంటాయి ఆన్లైన్లో. బట్ ఆఫ్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా కూర్చొని చూసుకొని మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అని తీసుకోవచ్చు కదా. సో అందుకే నేను ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు. ఎక్స్ట్రా ఒక 200 పండి 500 పండి బయటే తీసుకుందాం అని చెప్పి బయటే తీసుకున్నాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసే వాళ్ళకి ఆఫీస్ చైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను డైలీ ఒక 5 to 6 అవర్స్ వర్క్ చేస్తాను వర్క్ ఫ్రమ్ హోమ్. సో మొన్నటి వరకు చైర్ లేదు. ఏంటంటే నేను కాసేపు సోఫాలో కూర్చొని చేస్తాను, కాసేపు బెడ్ మీద చేస్తాను, కాసేపు చైర్లో కూర్చొని చేస్తాను. అట్లా చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇలా ఒక చైర్ ఉంటే కంఫర్టబుల్గా ఇలా కూర్చొని ఇక్కడ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్లెక్సిబుల్ చైర్ కదా, ఎటు కావాలంటే అటు ఇలా మూవ్ చేసుకోవచ్చు. అండ్ ల్యాప్టాప్ పెట్టుకోవాలంటే ఫ్రంట్ ఒక టేబుల్ కానీ స్టూల్ కానీ వేసుకొని ల్యాప్టాప్ పెట్టుకుని ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ రాదనమాట. అలాది కాకుండా 5 to 6 అవర్స్ డైలీ వర్క్ చేయాలి ఎలాంటి చైర్ లేకుండా అంటే కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ అలా కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. నాకు అలానే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో అందుకే చైర్ తీసుకున్నాను. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, వర్క్ చేసుకోవడానికి కన్వీనియంట్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ చైర్. ఈ చైర్ని మనం 360 degreesలో రొటేట్ చేయొచ్చు అనమాట. ఫుల్ కంప్లీట్ సర్కిల్ చేయొచ్చు. చూడండి, నేను ఫుల్ కంప్లీట్ సర్కిల్ చేశాను. ఈజీగా రొటేట్ చేయొచ్చు. అండ్ దీని బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు. చైర్కి బ్యాక్ సపోర్ట్ చాలా కరెక్ట్గా ఫిట్ అయింది. చాలా ఫిట్టింగ్ చాలా బాగా వచ్చింది. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. సో ఇప్పుడు ఈ చైర్ హైట్ ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. సో కింద నాబ్ ఇచ్చారు కదా, సో ఆ నాబ్ని మనం ప్రెస్ చేయాలన్నమాట పైకి. అలా పుష్ చేస్తే ఆటోమేటిక్గా చైర్ అనేది పైకి లెగుస్తుంది. ఇలా హైట్ ఇంక్రీజ్ చేయొచ్చు. 2 times ప్రెస్ చేశాను, పుష్ చేశాను, అగైన్ మళ్ళీ ట్రై చేశాను. సో 4 times or 5 times వరకు మనం అది పుష్ చేయొచ్చు అనమాట నాబ్ పైకి. సో ఇది అనమాట మ్యాక్సిమం హైట్ ఫర్ ద చైర్. హైట్ ఇంక్రీజ్ చేసిన తర్వాత నా కాళ్ళు అసలు కింద అందట్లేదు, అంత హైట్ వచ్చేసింది చైర్. చూడండి, నా కాళ్ళు పైనే గాలి తేలుతున్నాయి. సో ఇలా మనం హైట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చైర్కి. అండ్ మళ్ళీ హైట్ రెడ్యూస్ చేయడానికి కూడా సేమ్ అదే నాబ్ని మనం పైకి పుష్ చేయాలన్నమాట. అప్పుడు దాని హైట్ ఆటోమేటిక్గా మనం చైర్లో కూర్చున్నప్పుడు దాన్ని పుష్ చేయాలి, అప్పుడే అది రెడ్యూస్ అవుతుంది. దాని మీద వెయిట్ ఉన్నప్పుడే మనం పుష్ చేయాలి. కూర్చున్నప్పుడు అలా పుష్ చేస్తే ఆటోమేటిక్గా ఆ హైట్ అనేది రెడ్యూస్ అయిపోయింది అనమాట. మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. ఇది నార్మల్ పొజిషన్. అగైన్ ఇప్పుడు నా కాళ్ళకి కొంచెం అందుతుంది అనమాట కింద ఫ్లోరు. సో ఇది అనమాట చైర్ రివ్యూ.